ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతమైన లోతట్టు గ్రామంలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. స్వస్తి నారి సశక్త్ పేరిట ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించారు. అయితే ముఖ్యంగా మహిళలను కేంద్రంగా చేసుకుని అయితే మాత్రం ఇక్కడ వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. జడ్డంగి డాక్టర్ పావని గారి ఆధ్వర్యంలో ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి సుమారుగా 200 మంది ఈ గ్రామానికి చెందిన మహిళలు, అలాగే వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వచ్చి వైద్య పరీక్షలు చేసుకున్నారు. వీరందరూ కూడా ఉచిత పరీక్షలు నిర్వహించారు. అయితే ప్రధానంగా ఈ సీజనల్ వ్యాధులు ప్రబలై ఈ తరుణంలో అయితే మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడికి వచ్చిన మహిళలకు ఏ విధమైన టెస్టులు చేశారనే విషయాలను మన దగ్గర జడ్డంగి వైద్యాధికారిని పావని గారు ఉన్నారు. ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం రండి. మనతో పాటు జడ్డంగి వైద్యాధికారిని పావని గారు ఉన్నారు. ఒకసారి మెడికల్ క్యాంప్ సంబంధించిన విషయాలు అయితే మాత్రం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మేడం నమస్తే. చెప్పండి, లోతట్టు ప్రాంతం, లోతట్టు అంటేనే చాలా లోతట్టు ప్రాంతం మనకి రాజం మండలంలో ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఏంటి మెడికల్ క్యాంప్ ఏంటి, దీంట్లో ఏమేమి ప్రజలకైతే మాత్రం మీరు సూచిస్తారు? స్వస్థ నారీ సశక్త పరివార్ అని మన ప్రధానమంత్రి మోడీ గారు ఇనిషియేటివ్ తోటి స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ ప్రోగ్రామ్. ఇదేంటంటే అన్ని పిహెచ్సిస్ లోనూ జరుగుతుంది. యూజువల్ గా ఎన్ని విలేజెస్ అయితే ఉన్నాయో అన్ని విలేజెస్ లోనూ మనం అంటే సబ్ సెంటర్స్ వైజ్ కండక్ట్ చేస్తాము. కండక్ట్ చేసి అక్కడ పేషెంట్స్ అందరినీ మనం మోటివేట్ చేసుకుని మొబిలైజ్ చేసుకుని ఇక్కడ ది బెస్ట్ సర్వీసెస్ మనం పిహెచ్సిలు ఇచ్చే సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. దాంతో పాటుగా ఇంకా స్పెసిఫిక్ గా స్వస్థ నారీ సశక్త పరివార్. స్వస్థ నారీ అంటే ఇప్పుడు యూజువల్ మనం మెయిన్ గా లేడీస్ ని, ప్రెగ్నెంట్ ఉమెన్ ని, పోస్ట్ నాటల్ ఉమెన్ ని మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేస్తాం ఈ క్యాంప్ లో. సో ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిహెచ్సిలోనూ చేస్తాము. మన ఈ ఊర్లోకి వచ్చి ఏంటంటే వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కి కూడా అవేర్నెస్ కల్పించడం. ఇప్పుడు ఒక ఫీమేల్ ఫ్యామిలీలో హెల్దీగా ఉన్నారు అంటే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పడం కోసం మన మెయిన్ ఉద్దేశం అన్నమాట ఈ క్యాంప్స్ కి. సో ఈ ఫీమేల్ కి మనం ఏం చేయగలం, ఇప్పుడు యాంటీనాటల్ చెకప్స్ చేస్తాం ఇక్కడ క్యాంప్ లో. దాంతోపాటు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ అవి చేస్తాము. ఇంకా అన్ని కూడా విమెన్ కి కావాల్సిన అన్ని ట్రీట్మెంట్ కూడా మనం ఇక్కడ నుంచే సప్లై చేస్తూ ఉంటాము. ఈ క్యాంప్స్ అవన్నీ కూడా మనం పబ్లిక్ మంచిగా యూటిలైజ్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఇది. దాంతో పాటుగా ఇంకా జనరల్ పబ్లిక్ కి కూడా మన NCD-CD కానీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే టీబీ, బీపీ, షుగర్, క్యాన్సర్స్ ఇవన్నీ కూడా స్క్రీనింగ్స్ అండ్ దాంతో పాటు ట్రీట్మెంట్ కూడా మన పరిధిలో అయినంత వరకు ఇక్కడ వైద్యం చేసి, దాంతో పాటు ఇంకా ఏమైనా కాంప్లికేటెడ్ కేసెస్ పేషెంట్స్ ఉంటే మనం పైన పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయడం, మన ద్వారా వెళ్ళి అక్కడ వైద్యం చేసుకునేలాగా అవకాశం కల్పించడం కూడా జరుగుతుంది ఇక్కడ. ముఖ్యంగా ఇంకా ఇలా ఇవన్నీ కూడా కవర్ చేస్తాము. దాంతో పాటు మన ICDS వాళ్ళ తరపు నుంచి ఇంకా న్యూట్రిషన్ గురించి కూడా స్పెషల్ అవేర్నెస్ అది కల్పిస్తాము. ఇవన్నీ మన క్యాంప్స్ లో రొటేటరీగా అన్ని చేసుకుంటూ పేషెంట్స్ కి అవేర్నెస్ కల్పించడం అనేది ఈ క్యాంప్స్ ముఖ్య ఉద్దేశం అండి. అంటే ప్రస్తుతానికి ఏజెన్సీ వ్యాప్తంగా రెయినీ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ఈ లోతట్టు ప్రాంతాల్లో మీరు వాళ్ళకి ఏమైనా సలహాలు, సూచనలు లాంటివి ఏమైనా చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ అవి కూడా చేస్తున్నామండి. సీజనల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. పిహెచ్సిస్ కి రావడం ఏంటి, పేషెంట్స్ ఇక్కడ క్యాంప్కి వచ్చినప్పుడు కూడా పేషెంట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫీవర్స్, జలుబు, దగ్గుతోటి ఎక్కువగా ప్రెజెంట్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మనం ముఖ్యంగా ఫ్రైడే, డ్రైడే అది కండక్ట్ చేసి బ్రీడింగ్ సోర్సెస్, మస్కిటోస్ అవి పెరగకుండా చూసుకుంటాం. దాంతో పాటు ప్రజల్లో కూడా కొంచెం అవేర్నెస్ రావాలి. ఈ బ్రీడింగ్ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉంటున్నాయి, మస్కిటోస్ ఎక్కడ ఉంటున్నాయి, నీరు ఎక్కడ నిల్వ ఉంటుంది, ఆ ఇంట్లో నీరు ఎక్కడ నిల్వ లేకుండా వాళ్ళకి వాళ్ళే అవేర్నెస్ ఉండి వాళ్ళు చూసుకుంటే తప్ప మనకి సీజనల్ ఫీవర్స్ ఇవన్నీ కంట్రోల్ చేయడం సచ్ ఒక్కళ్ళ వల్ల అయితే కాదు. అది యాజ్ ఏ కమ్యూనిటీ లెవెల్లో అవేర్నెస్ వచ్చి వాళ్ళ వైపు నుంచి కూడా సెల్ఫ్ మోటివేషన్ తోటి చేసుకుంటేనే మనం ఈ సీజనల్ ఫీవర్స్ వీటిలన్నిటిని కూడా అరికట్టగలం. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం జ్వరం వచ్చినా సరే సమీప పిహెచ్సిలకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకొని ఆ జ్వరాన్ని నిర్ధారించుకుని అయితే దానికి సంబంధించిన మందులు, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వంటివి ఖచ్చితంగా వేసుకోవాలని అయితే మాత్రం డాక్టర్ పావని ఇక్కడికి వచ్చిన మెడికల్ క్యాంప్ వచ్చిన అందరికీ కూడా సూచించారు. అలా విధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ
ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలని, ఎందుకంటే ప్రధానంగా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే దోమలు ప్రబలి జ్వరాలు వచ్చే తరుణంలో ఈ ప్రస్తుతం రెయినీ సీజన్ కాబట్టి జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ శుభ్రంగా ఉంటూ వారికి ఏదైనా కాస్త జ్వరం అనిపించినా లేదా నీరసం అనిపించినా సరే ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ మెడికల్ క్యాంప్కు సంబంధించి సుమారు 200 మంది గ్రామస్తులు వచ్చి ఉచితంగా మందులను కూడా తీసుకోవడం జరిగిందనేది మాత్రం మనకు తెలిపారు. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.